కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపు ఇప్పటికి 100కు పైగా విద్యార్థులు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇంకా ఎంతమంది విద్యార్థులను బలిగొంటదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం కావడం లేదు. మిత్రులారా, నిజంగా చాలా బాధాకరమైన సంఘటనలు ఈ తెలంగాణ రాష్ట్రంలో. కనీసం విద్యాశాఖ మీద, విద్యా వ్యవస్థ మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి బరాబర్ సోయి లేదని కూడా నేను చెప్తున్నాను. మరి నడిగూడెం గురుకులంలో చదువుతున్నటువంటి 8వ తరగతి విద్యార్థి షేక్ సుహానా అనే అమ్మాయి కన్ను మూసింది. ఇంకా ఎన్ని మరణాలు చూడాలి? ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేడు. ఇంకా వీళ్ళు విద్యాశాఖను ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు? ఎన్ని మరణాలు జరుగుతున్నాయి? ఇది ఎంత ఘోరమైన పరిస్థితి! ఇదే మీ వర్గాలలో, ఆధిపత్య వర్గాలలో విద్యార్థులు మరణిస్తుంటే మీరు ఇలాగే నిర్లక్ష్యం చేస్తారా? ఇప్పుడు మీరు చేస్తున్న నిర్లక్ష్యంతో ఇక్కడ మా బడుగు బలహీన పేద వర్గ ప్రజలు, విద్యార్థులు, పేద విద్యార్థులు మరణిస్తున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇక ఈ మరణాలు ఈ ప్రభుత్వం ఆపాలని కూడా మేము వేడుకుంటున్నాం.